సో గైస్ ఇక్కడ మనకి సోలాపూర్ గణేశుడు అయితే ఉందన్నమాట. సో మొత్తం మనకి పగిటంగా రియల్ ఎస్టేట్ అనమాట. సో పంచ అయితే మనకి వైట్ కలర్ బట్టతో లాల్ బాత్ కా రాజా థీమ్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ తో కలిపి మొత్తం మనకి 13 ఫీట్స్ ఉందన్నమాట గణేశుడు. జై శ్రీరామ్ భాయ్ అందరికి రామ్ రామ్. సో ఫైనల్లీ మనం వచ్చేసినాం జూన్పేట్ నవరంగ్ ఆర్ట్స్. అండ్ ఇక్కడ మనకి 2026 లో అయితే మెంటల్ ఎక్కిస్తున్నాయి అనమాట గణేశులు అయితే, అట్లున్నాయి అనమాట గణేశులు అయితే. ఒక్కసారి మీకు చూపిస్తా ప్రతి ఒక్క గణేశుని డీటెయిలింగ్ గా. అండ్ మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయాక మీకు ప్రతి ఒక్క గణేశుని గురించి చెప్పేస్తా లోపలికి. సో ఫైనల్ గా మనం ఎంటర్ కాగానే అయితే మొత్తం చుట్టుపక్కల ఏడే చూసిన గణేశులే ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ పోయి మీకు ఇంకా గణేశులను చూపిస్తా. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే మనకి రాముడు జగన్నాథ్ గణేశుడు అయితే వచ్చిన అనమాట. మనకి ఏదైతే పంచ్ ఉందో అది రియల్ చేసిరు. సో మీద మనకి రాముడు వచ్చిన అనమాట. సో ఇక్కడ మనకి రాముడు కింద అయితే జగన్నాథుడు అండ్ ఇద్దరు దేవతలు అయితే వచ్చిన అనమాట. అండ్ మనం ఇక్కడ పోయినట్టు అయితే ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి ముంబై స్టైల్ 6 చేతులు అనమాట గణేశుని. అండ్ గణేశుని కళ్ళు చూసుకోవచ్చు. అండ్ బొట్టు విటంగా వెంకటేశ్వర స్వామి అవతారంలా, కానీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అండ్ మనకు 6 చేతులలో ప్రతి ఒక్క చేతులలో ఆయుధాలు ఉన్నాయి అనమాట. ఈ చేతుని దర్శనం ఇస్తున్నాయి, అండ్ చేతుని లడ్డు చేయనమాట. అండ్ మనకి పంచయటం ఎరగాలన్నమాట. అండ్ అయితే మనకి ఇక్కడ 2 గుర్రాలు వచ్చినాయి అనమాట. సో గణేశుని ఫీట్ వచ్చేసి మనకి దాదాపు ఒక 6 ఫీట్స్ దాకా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ దగుడు సెట్ గణేశుడు అండ్ మొత్తం సిల్వర్ కలర్ అయితే వేసారు అనమాట దగుడు సెట్. అండ్ చెవులలో ఏవైతున్నాయో మనకి పికాక్ అయితే మనకి డిజైన్ వచ్చింది. అండ్ మన బ్యాక్గ్రౌండ్ లో గీటంగా అయితే మనకి సూర్య భగవాన్ టైప్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ చేతులు అయితే ఖడ్గం పట్టుకొని ఉన్నారనమాట. అండ్ మనకి లడ్డు చేతి ఇంకా దర్శనం చేతి అయితే మంచిగా ఒక దగుడు సెట్ గణేశుడు ఎట్లా కూర్చోవాలో సేమ్ అతను ఉందంట ప్రాపర్ గా. అండ్ ఈ గణేశుడు ఫీట్ వచ్చేసి 6 ఫీట్ దాకా ఉంటది. అండ్ ఇంకొకటి ఈ గణేశుడు విధంగా సేమ్ ఆ గణేశుని చూసినట్టే సేమ్ ఇదే గణేశుడు అనమాట. కానీ ఈ గణేశునికి ఏదైతుందో 4 చేతులు ఉన్నాయి అనమాట. పంచయితంగా సేమ్ ఒరిజినల్ అనమాట పంచగిటంగా. అండ్ గణేశుని కళ్ళు విధంగా సేమ్. అండ్ బొట్టు కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. సో క్రేజ్ ఉంది గణేశుడు. ఈ గణేశుడంగా 6 ఫీట్స్ ఉంటుంది. సో మన దగ్గర పెద్ద అంశం ఉంది అన్న వాళ్ళతో. ఫస్ట్ అయితే ఈ గణేశుడు లైన్ అన్ని 6 ఫీట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా సేమ్ ఆ గణేశుని లెక్క దగుడు సైడ్ గణేశుడు అనమాట. సో ఆ గణేశుడు మొత్తం సిల్వర్ కలర్ ఉంది. కానీ గణేశుడు కొంచెం స్కిన్ కలర్ అయితే వేసారు అనమాట. అండ్ పంచ అయితే ఆరెంజ్ కలర్ ఉంది. అండ్ లడ్డు చేతిలో అయితే లడ్డు ఉంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే ఏం రాలేదు. సో సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ ఏం రాలేదు. అండ్ ఈ గణేశుడు అయితే మనకి 7 ఫీట్ ఉంటుంది. ఈ గణేశుడు మనకి తుర్జా భవాని మాత బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది అనమాట. అండ్ మనకి వెంకటేశ్వర స్వామి అవతారం బొట్టు అండ్ మనకి పంచ అండ్ 4 చేతులు అయితే వచ్చినాయి అనమాట. సో గణేశుని ఫీట్ వచ్చి 7 ఫీట్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి మనకి ఈ గణేశుడు క్రేజీ ఉంది. సో కళ్ళు చూసుకుంటే మనం అయితే ఇంకా క్రేజీ ఉంది కళ్ళు అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ లో అయితే ఏం లేదు. మనకి గణేశుడు పంచయితంగా అండ్ మనకి షాల్వ్ ఏదైతే షాల్వ్ ఉంటుందో సో సేమ్ థీమ్ అనమాట. సో మ్యాచింగ్ వేసింది అనమాట. అండ్ మనకి సింహం మీద అయితే చేతి పెట్టుకొని ఉండు గణేశుడు. మనకి ఈ చేతిని దర్శనం ఇస్తుంది. అండ్ ఈ చేతిని అయితే మనకి కూర్చొని ఉండు. అండ్ ఈ చేతిని అయితే మన వస్తుంది అనమాట ఖడ్గము. సో ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనము ఈ గణేశుడు వచ్చేసి మనకి ఏదైతే డ్రమ్స్ ఉంటాయో డ్రమ్స్ మీద అయితే కూర్చొని ఉందన్నమాట, తమలా బాజల మీద. అండ్ గణేశుని బాల్ గణేష్ ఫేస్ వచ్చేసింది అనమాట గణేశునికి అయితే. అండ్ మనకి గణేశునికి లడ్డు చేతి కానీ అండ్ వెనకాల అయితే ఇంకా వస్తాయి అనమాట. సో మనం ఇంకొకటి ఈ గణేశుడు పోతే ఈ గణేశుడు అయితే పెద్ద దగుడు చేతి అనమాట. సో ఆ గణేశుడు 6 ఫీట్ ఉంటే ఈ గణేశుడు అయితే 7 ఫీట్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా భారీ ఉండు. సో బుజ్జ ఐటం చాలా పెద్దగా ఉంది. సో లడ్డు చేతులు లడ్డు పెట్టుకోండు. సో గణేశుని కళ్ళు ఇటంగా సో మొత్తం చెవుల ఐటంగా పికాక్ అయితే మొత్తం డిజైన్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టే మనకి మహారాజ్ అవతారంలో అయితే గణేశుడు ఉండు. అండ్ గణేశునికి కుందన్ వరకు విధంగా వేసారు అనమాట గణేశునికి. సో బ్యాక్గ్రౌండ్ లో ఏం రాలేదు, బ్యాక్గ్రౌండ్ సింపుల్ గా ఉంది. అండ్ మనకి ఇడైతే ఖడ్గం పట్టుకో త్రిశూలం పట్టుకుని అనమాట. అండ్ ఇలా మనకి చేతులు గుడ్డలు పట్టుకొని ఉండు. అండ్ గణేశుడు అయితే మంచిగా సోఫా మీద అయితే కూర్చొని దర్శనం ఇస్తుండు గణేశుడు అయితే. ఈ గణేశుడి ఫీట్ వచ్చేసి మనకి 6 ఫీట్స్ ఉంటుంది. అండ్ గణేశుడు సోల్డ్ అవుట్ అయిపోయింది గైస్ మనకైతే. అండ్ ఇక్కడ గణేష్ చూసుకున్నట్టయితే మనకి చెవులు చూసుకోవచ్చు గణేశుడిని ఎంత పెద్ద ఉన్నాయో చెవులు. అండ్ చెవులలో గిటంగా కుందన్ వర్క్ వేసిరు. మనకి పంచగిటంగా ఒరిజినల్ రెడ్ కలర్ పంచల మీద కుందన్ వర్క్ వేసిరు అనమాట. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో గణేశునికి అయితే సూర్య భగవాన్ ఉంటుందో సో దానికి గిటంగా మనకి కుందన్ వర్క్ వేయడం జరిగింది. ఇంకొకటి ఇలాంటి అయిపోయినాక అండ్ ఈ గణేశుడు చూసుకున్నట్టే మనకి అయోధ్య థీమ్ అయితే గణేశుని అయితే వేసిరు అనమాట గణేశుని. సో ఈ గణేశుడి సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ ఈ గణేశునికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో అయితే పెద్దది మనకి గుళ్ళలు వస్తాయి కదా, సో అలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనమాట. అండ్ మనకి ప్రతి గణేశునికి అయితే డీటెయిలింగ్ అయితే కుందన్ వర్క్ వేయడం జరిగింది. సో రాముని అవతారంలో అయితే గణేశుడు ఉండడం జరిగింది. ఈ గణేశుడు వచ్చేసి మనకి 7.58 ఫీట్ అయితే గణేశుడు ఉంటుంది. సోల్డ్ అవుట్ అయిపోయింది గణేశుడు. సో గణేశుని చూసుకోవచ్చు మనం, మస్తు ఉంది గణేశుడు అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే. ఇంకొకటి మనకి ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణుని అవతారంలో అయితే మనకి శంకరుని మీద అయితే కూర్చొని ఉండు. నాగుంపాము అయితే మనకి పడగలు ఇప్పినట్టు ఉంది అనమాట. అండ్ గణేశుడు ఇట్లా ఫ్లూట్ కొడుతున్నాం మన కృష్ణుని అవతారంలో చూసుకోవచ్చు మనము. ఈ గణేశుని ఫీట్ వచ్చేసి మనకి ఒక
5 నుంచి 6 ఫీట్ దాకా అయితే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడైతే కొంచెం మీరు పోయినాక ఇంకా క్రేజీ బాల్ గణేషులు గిట్ల ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం లాస్ట్ చాలా ఫేమస్ అయిన గణేశుడు చూసుకోవచ్చు మనం ఎంత క్రేజీ ఉందో. గణేశుడు మొత్తం కుందన్ వర్క్ వేసిరు అనమాట. ఏదైతే క్లాత్ ఉందో క్లాత్ బట్ట వేయడానికి ఒరిజినల్ వేసిరు. మనకి ఎంటికలు వేయడానికి చూసుకోవచ్చు, ఎంటికలు అండ్ దూది మొత్తం ఫెదర్ అన్ని ఒరిజినల్ వేసిరు. మనకి ఏదైతే ఫ్లూట్ ఉందో కృష్ణుని ఊపి ఫ్లూట్, సో దానికి కుందన్ వర్క్ వేయడం జరిగింది. సో గణేశుడి ఫీట్ వచ్చేసి 3 ఫీట్ ఉంటది. సో గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. సో ఇప్పుడు అన్ని అవి ఉన్నాయి అనమాట గణేశులు ఇక్కడ చూసుకోవచ్చు. క్రేజ్ ఉన్నాయి గణేశులు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు అయితే బాల్ గణేశుడు అనమాట. ఎంత మంచిగా ఉందో చూడొచ్చు ఒకసారి మీరు. గణేశుడి ఫీట్ వచ్చేసి 1.5 అట్లా ఉంటది అనమాట. గణేశుడు వచ్చేసి మనకి డ్రమ్స్ మీద అయితే కూర్చొని ఉండు, బ్యాండ్ మీద. అండ్ గణేశుని ఫేస్ చూడండి ఒకసారి, తొండం చూడండి ఇంత ఎట్లా వచ్చిందో. కళ్ళు చూడండి గైస్ గణేశుని అయితే. ఇంకొకటి మనకి గణేశుని పగిడి చూడొచ్చు, అండ్ చేతులు కానీ పగిడి కానీ మొత్తం కుందరం మార్క్ వేయడం జరిగింది. సో గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనం ఇంకా గణేశుడి దగ్గరికి అయితే పోదాం. సో ఈ డేటంగా మనం చూసుకోవచ్చు గణేశుడు అయితే మహారాజ్ అవతారంలో అయితే గణేశుడు కూర్చొని అనమాట. మనకి శివాజీ మహారాజ్ అవతారంలో. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే శివుడు వచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి గణేశునికి అయితే ఎలాంటి కుందన్ వర్క్ వేయడం జరగలేదు, మొత్తం గోల్డ్ కలర్ అయితే వేయడం జరిగింది గణేశుని. సో గణేశుని ఫీట్ వచ్చేసి మనకి ఒక 5 ఫీట్ దాకా అయితే ఉంటది. సో మనం అక్కడ వెళ్ళి చూసాం. ఇంకా అక్కడ చాలా పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పార్వతీదేవి మీద అయితే మనకి గణేశుడు కూర్చొని ఉండు. ఒక్కసారి చూసుకోవచ్చు మనకి పార్వతమ్మ అయితే మనకి కొండల మీద కూర్చొని ఉందన్నమాట. కూర్చున్నాక పార్వతీదేవి మీద అయితే మన గణేశుడు అయితే కూర్చోవడం జరిగింది. గణేశుని ఫీట్ వచ్చేసి మనకి ఒక 6 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. గణేశుని ఫీట్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు. సో అక్కడైతే వెళ్దాం మనం. అక్కడ పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి. సో అక్కడ వెళ్ళాక మీకు సో భయ ఫైనలీ ఈ గణేశుని చూసుకోవచ్చు మనం. సో పంచా రియల్ అండ్ మనకి గణేశుడు వచ్చేసి 15 ఫీట్స్ దాకా ఉంటాడు అనమాట గణేశుడు. ఇంకొకటి మనకి గణేశుడు అయితే రెక్కలు ఉంటాయో సో ఆ రెక్కలు అనేటివి సైజుకి వచ్చినాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. సో గణేశునికి మొత్తం కుందన్ వర్క్ వేయడం జరిగింది. మనకి క్లాత్ విధంగా రియల్ వేయడం జరిగింది. ఇంకొకటి మనకి ఇక్కడ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి ఈ గణేశుడు విధంగా మహారాజా అవతారంలో అయితే గణేశుడు అనమాట. మీరైతే బ్యాక్గ్రౌండ్ లో పికాక్లు వచ్చినాయి అనమాట, 2 పికాక్లు. ఇంకొకటి మన గణేశుడికి అయితే త్రిశూలం వస్తుంది చేతికి. ఇంకొకటి మహారాజ్ అవతారంలో అయితే గణేశుడు కూర్చొని ఉందో. ఇంకొకటి శాల్వా అయితే వచ్చింది అనమాట. అండ్ పంచైతంగా మనకి రియల్ వేయడం జరిగింది. ఇంకొకటి మనకి లాల్ బాద్ కా రాజా థీమ్ లైక్ అయితే చేసిరనమాట. సో పంచ అండ్ మనకి శాల్వా అయితే రియల్ 2 మ్యాచింగ్ వేయడం జరిగింది. ఇంకొకటి మనకి గణేశునికి ఏదైతే నగలు ఉంటాయో దానికి 24 క్యారెట్ గోల్డ్ పేపర్ అయితే వేయడం జరిగింది గణేశునికి. కళ్ళు చూసుకోవచ్చు అండ్ కిరీటం చూసుకోవచ్చు, మొత్తం చెంకాయిన్స్ ఉంది. సో ఏం బ్యాక్గ్రౌండ్ లేదు కానీ అయినా నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు. సో గణేశుని ఫీట్ వచ్చి మనకి 6 ఫీట్ అండ్ 6.5 ఫీట్ దాకా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శంకరుని అవతారంలో అయితే గణేశుడు ఉండడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ లో నంది, మనకి పాము, ఇంకా దేవత అయితే అభిషేకం చేయడం జరుగుతుంది శివునికి. మనకి శివుని అవతారంలో కూర్చుండు. గణేశుని మెడలు అయితే పాము రావడం జరిగింది. అండ్ మనకి రుద్రాక్షలు, గంటలు, రుద్రాక్షలు అన్నీ అయితే వచ్చడం జరిగింది. సో ఇదనమాట మొత్తం గణేశుడు అయితే. శంకరుని అవతారంలో అయితే గణేశుడు అయితే ఉందన్నమాట. సో గణేశుని ఫీట్ వచ్చేసి మనకి 7 అండ్ 7.5 ఫీట్ అయితే ఉంటుంది. సో ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి ముంబై స్టైల్లో గణేశుడు కూర్చొని ఉందన్నమాట మంచిగా. సో గణేశుని చేతిలో తల్వార్ వచ్చిందనమాట. అండ్ మనకి చేతిని దర్శనం ఇస్తుండో. గణేశుడు అయితే మహారాజా అవతారంలో చేతి పెట్టుకొని కూర్చొని ఉండు. షాల్వ అయితే వస్తుంది అనమాట. సో ఈ రేటంగా మన కత్తి గిటంగా మనం రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ తో అయితే మనకు 8 and 9 ఫీట్ దాకా ఉంటుంది అనమాట గణేశుడు అయితే. నేను మనకి నెక్స్ట్ ఇంకొక గణేశుడు వచ్చేసి మనకి ఈ గణేశుడు నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. సో పంచ అయితే సింపుల్ వేయడం జరిగింది గైస్. పంచ చూసుకోవచ్చు మనం, ఎలాంటి కుందన వేయడం జరగలేదు కానీ పంచ రియల్ అనమాట. అండ్ గణేశుడు గిటంగా చూసుకున్నట్లయితే మనకి మంచిగా ఫేస్ కట్టు గిటంగా అండ్ కళ్ళు గిటంగా చెవులు గిటంగా చాలా పెద్ద వేయడం జరిగింది. సో ఇంకొకటి మనకి ఈడ చూసుకున్నట్టయితే ఈ గణేశుని చూసుకోవచ్చు మనము. బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి కాలభైరవుడు రావడం జరిగింది. ఇంకొకటి మనకి బ్యాక్గ్రౌండ్ లా నెమలిది ఉంటది కదా డిజైన్, సో అది రావడం జరిగింది. ఇంకొకటి గణేశుడు అయితే మహారాజ్ రూపంలో అయితే కూర్చొని ఉండు. అండ్ ఈ చేతుని దర్శనం ఇస్తుంది. ఈ చేతుని అయితే త్రిశూలం పట్టుకొని ఉంది, పెద్ద త్రిశూలం అనమాట. సో గణేశుని ఫీట్ వచ్చేసి మనకి 6 ఫీట్ దాకా ఉంటారు అనమాట గణేశుని ఫీట్. అండ్ ఇంకొకటి మనం నెక్స్ట్ వచ్చేసినట్టయితే చూసుకోవచ్చు గణేశుడు సింపుల్ ఉండు. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే 2 గుర్రాలు వచ్చినాయి అనమాట, 1, 2 అనమాట. అండ్ మధ్యలో మనకి ఏదైతే పికాక్ డిజైన్ ఉంటుందో ఈ గణేశుని గిటంగా రావడం జరిగింది. గణేశుడు అయితే ఈ చేతుని దర్శనం ఇస్తుంది గైస్. లడ్డు చేతి ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏదైనా ఆయుధం గిటంగా రావడం జరిగింది. అండ్ సైడ్ లెగ్ 2 గుర్రాలు వచ్చినాయి. అండ్ గణేశుడు అయితే సోఫా మీద కూర్చున్నాడు. ఈ గణేశుని ఫీట్ వచ్చి మనకి ఉంటుంది 8 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ తో కలిపి. సో ఈ గణేశుడు వచ్చేసి మనకి లాల్ బాద్ కా రాజా థీమ్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ తో కలిపి మొత్తం మనకి 13 ఫీట్స్ ఉందన్నమాట గణేశుడు. ఇంకొకటి మనం గణేశుని కళ్ళు చూసుకోవచ్చు. సేమ్ లాల్ బాద్ కా రాజా ఎలా ఉంటుందో కళ్ళు అలా ఉన్నాయి అనమాట. అండ్ మనకి పంచ కానీ ధోతి కానీ మొత్తం ఒరిజినల్ వేయడం జరిగింది. సోఫా మీద అయితే మనకి
కూర్చొని మహారాజ్ అవతారంలో. అండ్ మనకి గద వచ్చిందనమాట. సో బ్యాక్గ్రౌండ్ తో కలిపి మొత్తం ఒక 13 ఫీట్స్ ఉంటామన్నమాట గణేశుడు. ఆల్రెడీ బుక్ అయిపోయింది గణేశుడు. సో మనకి ఇంకొకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ గణేశుడు వచ్చేసి మనకి ముంబైలో చింతామణి గణేశుడు ఉంటాడు కదా, సో అలాంటి అవతారంలో అయితే గణేశుడిని చేయడం జరిగింది. మొత్తం కుందన్ వర్క్ వేయడం అయితే జరిగింది గణేశుడికి. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే 2 ఏనుగులు వచ్చినాయి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ తో కలిపి మొత్తం 12 ఫీట్ ఉంటాయి అనమాట. సో మనకి మొత్తం పంచవిటంగా గోల్డెన్ పంచ చేయడం జరిగింది. సో మన మీదకి ఇంకా షాల్ వస్తుంది. ఈ గణేశుడు సోల్ అవుట్ అయిపోయింది అనమాట. సో మొత్తం కుందన్ వర్క్ వేయడం జరిగింది. సో మనకి ఇంకొకసారి ఇక్కడ చూసుకున్నైతే మనకి మహారాజ్ అవతారంలో అయితే గణేశుని చేసిరు అనమాట. సో మొత్తం కుందన్ వర్క్ వేసిరు అనమాట. పంచ అండ్ మొత్తం షాల్వా గిటంగా కుందన్ వర్క్ తో వేసేసిరు అనమాట. ఈ గణేశుడు వచ్చేసి మనకు ఒక 7 ఫీట్ దాకా ఉంటా అనమాట గణేశుడు. ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం సోఫా మీద కూర్చొని ఉండే గణేశుడు. బ్యాక్గ్రౌండ్ లో అయితే మొత్తం ఏదైతే కృష్ణుని నెమ్మలి ఉంటుందో సో సేమ్ అలా వచ్చింది అనమాట. అండ్ మొత్తం బ్లూ కలర్ వేసిరమంట బ్యాక్గ్రౌండ్ లా. సో బ్యాక్గ్రౌండ్ తో కలిపి మొత్తం ఒక 13 ఫీట్స్ దాకా ఉంటుంది గణేశుడు. అండ్ కుందన్ వర్క్ ఇటంగా మొత్తం వేసిరు. పంచ ఇటంగా ఒరిజినల్ వేసిరు అనమాట. సో ఇప్పుడైతే మీకు నెక్స్ట్ దగ్గరికి అయితే తీసుకోతా. బాయ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 3 ఫీట్ గణేశుడు అనమాట. క్రేజీ ఉంది గణేశుడు. మనకి మొత్తం ఏది ధోతి ఇంకా మనకి షాల్వ ఉందో సో అవన్నీ అనేది మనకి రియల్ వేయడం జరిగింది. సో ఇంకొకటి ఏం తెలుసా, మనకి గణేశుడి ఫీట్ వచ్చేసి 3.3 ఫీట్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే ఏం లేదు. సో గణేశుడు అయితే ఇంకా క్రేజీ ఉంది అనమాట బ్యాక్గ్రౌండ్ లేకుండానే. ఒకసారి కళ్ళు చూసుకోవచ్చు, మనకి ఆ తొండం చూసుకోవచ్చు. గణేశుడు అయితే క్రేజ్ ఉందనమాట గణేశుడు అయితే. సో ఇంకొకటి మనకి వచ్చినట్టయితే మనకి 13 ఫీట్ ఉంటాయి అన్నమాట గణేశుడు. అండ్ రెడ్ కలర్ క్లాత్ పంచ అండ్ రెడ్ కలర్ షాల్వా. ఇంకొకటి మనకి ముంబై స్టైల్ అయితే కూర్చొని. అండ్ బ్యాక్గ్రౌండ్ లో అయితే ఇలా 2 ఏనుగులు వచ్చినాయి మన సైడ్ లకి. సో కళ్ళు విటంగా చూసుకోవచ్చు, మనకి మొత్తం మహారాజ్ కళ్ళు ఎత్తుంటే సో అట్లనే ఉంది అనమాట. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ముంబై స్టైల్ గణేశుడు అనమాట. సో చేతిలో డమరుకం వచ్చింది. అండ్ ఇక్కడ మనకి కత్తి వస్తుంది. ఆ చేతితో దర్శనం ఇస్తుంది. చేతితో అయితే త్రిశూలం పట్టుకొని ఉండు. సో చేతిలో మెడల్ అయితే ఇంకా మొత్తం ఏదైతే రుద్రాక్షలు ఉంటాయో సో అవి వేసుకుండు అనమాట గణేశుడు. ఇంకొకటి మనకి పంచ చేయడం ఏం లేదు. సో గణేశుడు సింపుల్ గా పంచ లేకుండా అండ్ మనకి కుందనకు లేకుండా అయితే గణేశుడు సింపుల్ గా ముంబై స్టైల్ గణేశుడు ఎత్తుండో సేమ్ అట్లనే ఉంది. ఇంకొకటి చూసుకుంటే మనకి క్రేజ్ ఉంది గణేశుడు అయితే. ఒక్కసారి కూడా మొత్తం బాల్ గణేష్ థీమ్ అయితే గణేశుని చేసిరు. గణేశుడు ఆల్రెడీ బుక్ అయిపోయింది. అండ్ గణేశుని ఒక్కసారి పగిడి చూడొచ్చు. పగిడిలో అయితే మనకి మొత్తం ఎల్లో కలర్ బట్ట అనేది యూజ్ చేసిరు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్స్ విధంగా పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి బటర్ఫ్లైస్ అనేది చిన్న చిన్న డిజైన్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి మనం షాల్వా గిటంగా మీద చూసుకోవచ్చు. మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది వేసింది అనమాట డిజైన్స్. అండ్ ఇంకొకటి మనకి ఎల్లో కలర్ పంచ కట్టింది అనమాట. సో చూసుకోవచ్చు సింపుల్ గా ఎల్లో కలర్ పంచ కట్టి మనకి గణేశుని ఫీట్ వచ్చేసి 4 ఫీట్ ఉంటుంది గణేశుడు. మస్తు ఉంది గణేశుడు క్రేజ్. ఒక్కసారి కళ్ళు చూడండి గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంది కళ్ళు అయితే. ఒకసారి చూడండి క్రేజ్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకి ఇంకొకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ తులజాభవాని మాత అయితే వచ్చింది అనమాట గణేశుడు వెనకాల బ్యాక్ సైడ్ లా. సో పెద్ద బ్యాక్గ్రౌండ్ తోని. ఇంకొకటి మనకి ఇక్కడ ముంబై స్టైల్ గణేశుడు వచ్చింది. అండ్ మనకి పగులు అయితే కట్టిరు అనమాట గణేశునికి మొత్తం. అండ్ ఇక్కడ మనకి బట్ట గీయడంగా మొత్తం ఓం ఉంటది కదా, సో అలాంటి బట్ట వేయడం. అండ్ ఇక్కడ మనకి 2 సింబాలు వచ్చినాయి అనమాట. సో గణేశునికి వచ్చేసి ఒక 7 ఫీట్ దాకా ఉంటుంది గణేశుడు చూసుకున్నట్టయితే మనకి. అండ్ మొత్తం బ్లూ కలర్ థీమ్ లా బ్లూ కలర్ బట్ట అండ్ బ్లూ కలర్ పంచ బ్లూ కలర్ షాల్వా అయితే వేయడం జరిగింది. గణేశునికి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. సో గణేశుడు అయితే మంచిగా ఒక సోఫా మీద అయితే కూర్చొని ఉందన్నమాట. సో గణేశుడి ఫీట్ వచ్చేసి మనకి ఒక 6.5 అండ్ 7 ఫీట్ దాకా ఉంటుంది గణేశుడు అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే. అండ్ ఇక్కడ మనకి ఆయుధం వస్తుంది అనమాట కత్తి లెక్క. సో మనకి ఇంకొక నెక్స్ట్ గణేష్ చూసినట్టయితే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొట్టు చూడొచ్చు, మనం కళ్ళు చూడ ఒకసారి ఫేస్ అయితే చూడొచ్చు మన గణేశుని అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి శివుడు వచ్చింది అనమాట త్రిశూలం పట్టుకున్నాడా. అండ్ గణేశునికి అయితే ఎలాంటి పని చేయడం జరగలేదు. ఇంకొకటి మనకి గణేశుని షాల్ ఉంటది కదా, సో అది ఒరిజినల్ వేయడం జరిగింది అనమాట. సో క్రేజ్ ఉంది గణేశుడు అయితే. 7 ఫీట్ దాకా ఉంటది గణేశుడు. ఇంకొకటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గణేశుడు బాయ్స్ ఈ గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీదైతే మనకి కృష్ణుడు రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ లో 2 పికాక్ రావడం జరిగింది. గణేశునికి ఒక్కసారి వచ్చు, గణేశుని ఫేస్ చూడొచ్చు అండ్ గణేశుని కిరీటం చూడొచ్చు. మొత్తం కుందన్ వర్క్ వేయడం జరిగింది. మొత్తం కుందన్ వర్క్ అండ్ తొండం మీద చేతుల మీద అండ్ ఆల్మోస్ట్ మొత్తం పంచం మీద వేయడం అండ్ మొత్తం శాల మీద వేయడంగా మొత్తం కుందన్ వర్క్ వేయడం జరిగింది. అండ్ గణేశుడు వచ్చేసి మనకి నంది మీద అయితే కూర్చొని ఉండనమాట. గణేశుడు ఒకసారి చూసుకోవచ్చు. గణేశునికి వచ్చి మనకి కృష్ణుని బ్యాక్గ్రౌండ్ తో కలిపి మనకి 8 ఫీట్స్ దాకా ఉంటుంది గణేశుడి. సో గైస్ ఈ గణేశుడు చూసుకోవచ్చు మనము. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం గోల్డ్ కలర్ వేసారన్నమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం గోల్డ్ వచ్చేసింది అనమాట. ఇంకొకటి గణేశుడు గిటంగా మొత్తం మహారాజ్ అవతారంలో కూర్చుండు సోఫా మీద. అండ్ మనకి సైడ్ మూషక్ మహారాజ్ గిటంగా వచ్చేసింది. అండ్ గణేశుని ఫేస్ చూసుకోవచ్చు, ఫేస్ కిరీటం గిటంగా చూసుకోవచ్చు. మొత్తం గోల్డ్ వేసారు అనమాట గణేశునికి. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే సోలాపూర్ గణేష్ అనమాట. ఆల్రెడీ బుక్ అయిపోయింది గణేశుడు. సో గణేశుని పగిడి చూసుకోవచ్చు మనం. అండ్ శాల్వా చూసుకోవచ్చు. అండ్ మనకి పంచగీటం చూసుకోవచ్చు అనమాట. మొత్తం ఒక సింహాసనం మీద ఎట్లా కూర్చుండో సో అట్లా సింహాసనం మీద అయితే కూర్చొని ఉండు గణేశుడు అయితే.
క్రేజీ ఉంది గణేశుడు. ఇంకొకటి ఈడ మనకి లాల్ బాత్ కా రాజా, సో చిన్న గణేశుడు అనమాట. ఇందాక మీకు పెద్ద గణేశుడు చూపించిన కదా, సో ఈ చిన్న గణేశుడు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు మనకి క్రేజ్ ఉంది అనమాట బ్యాక్గ్రౌండ్. ఇంకొకటి మనకి గణేశుడు చూసుకోవచ్చు ఒక మంచిగా మహారాజ్ అవతారంలో కూర్చున్నాడు. అండ్ ఇంకొకటి మనకి గణేశుని శాల్వా గానీ అండ్ పంచ గాని మెరూన్ కలర్ లో వేయడం జరిగింది. మొత్తం గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది పంచ శాల్వా మీద గిట్టంగా. ఇంకొకటి మనం మీద చూసుకున్నట్లయితే మనకి జగన్నాథ్ అవతారంలో అయితే గణేశుడు అనమాట. మీద మనకి విష్ణుదేవుడు వచ్చిండు అండ్ జగన్నాథుడు అయితే వచ్చిండు అనమాట. సో ఇక్కడ మనకి గణేశుడు మధ్యలో ఉందన్నమాట గణేశుడు అయితే. అండ్ పంచ శాల్వా మొత్తం రియల్ అయిపోయింది అనమాట గణేశుడు. గణేశుని ఫీట్ వచ్చేసి ఒక 6 feet దాకా ఉంటానమాట. సో గైస్ ఇక్కడ మనకి సోలాపూర్ గణేశుడు అయితే ఉందన్నమాట. సో మొత్తం మనకి పగిటంగా రియల్ వేసిరు అనమాట. సో పంచ అయితే మనకి వైట్ కలర్ బట్టతో వేసిరు. ఇంకొకటి మనకి చాలా విటంగా నార్మల్ గా వచ్చిందనమాట. సో సింహాసనం మీద అయితే కూర్చొని అనమాట గణేశుడు. మస్తు ఉందన్నమాట గణేశుడు. గణేశుని ఫీట్ వచ్చేసి మనకి 5 feet దాకా ఉంటది. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గణేశుడు అయితే కృష్ణుని అవతారంలో ఉందన్నమాట. అండ్ మనకి మూషక్ మహారాజ్ మీద అయితే నుంచి కాలు పెట్టుండనమాట గణేశుడు. సో గణేశుడు అయితే మనకు సింపుల్ ఉందన్నమాట. ఎలాంటి కుందన్ వర్క్ అండ్ ఎలాంటి బట్ట వర్క్ అయితే రాదనమాట గణేశునికి. సో ఈ గణేశుడు మనకి 5 feet దాకా ఉందన్నమాట. ఇంకొకటి ఈ గణేశుడు చూసుకున్నట్లయితే మనకి మహారాజ్ అవతారంలో అయితే గణేశుడు ఉందన్నమాట. ఈ గణేశుడు అయితే మనకి పంచ గాని క్లాత్ గాని మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ప్రీమియం వర్క్ ఎలా వేస్తారో సో అలా వేసిరు అనమాట గణేశునికి. సో క్రేజ్ ఉందన్నమాట గణేశుడు. సో నెక్స్ట్ లెవెల్ ఈ గణేశుడు 5 feet ఉందన్నమాట గణేశుడు.